రాయలసీమ ప్రాంతంలో ఉదయం తీసుకునే అల్పాహారం అంటే ముందుగా అందరికి గుర్తొచ్చే పదార్థం వచ్చేసి ఉగ్యాన్ బజ్జీ అని చెప్పొచ్చు. అయితే ఉగ్యాన్ బజ్జీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ బిర్యానీగా పేరు ఎలాగాంచింది, ఉగ్యాన్ బజ్జీ ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు, అసలు ఎలా తయారు చేస్తారు? గత 30 సంవత్సరాల నుంచి మా నాన్నగారు పెట్టింది. ఆయన ప్రస్తుతం ఆయన 3 years అయినా ఆయన లేరు. దాన్ని నేను అట్లే కొనసాగిస్తున్నాను. రాయలసీమకు పెట్టింది పేరుగా రాయలసీమ బిర్యానీగా దీన్ని భావిస్తారు. దాన్ని అదే క్వాలిటీని నేను మెయింటైన్ చేస్తూ కొనసాగిస్తున్నాను. మా దగ్గర ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు టిఫిన్ తయారు చేస్తూనే ఉంటాం. ఉగ్గాని బజ్జీ ఫేమస్. మేము ఓన్లీ అది మాత్రమే చేస్తాము, ఉగ్గాని బజ్జీ మాత్రం అయిపోయే కొద్దీ చేస్తూనే ఉంటాం. దానికి కర్నూలు జిల్లాలో చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అదే మనం చూడొచ్చు, మెయిన్ కర్నూలు కలెక్టరేట్ సెంటర్లో మీరు ఈ యొక్క హోటల్ నిర్వహిస్తూ ఉన్నారు. కర్నూలు నుంచి అంటే జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుండి కూడా అన్ని రకాల వర్గాల వారు కూడా వస్తూ ఉంటారు. భరత్ అంటే ఉగ్యాన్ బజ్జీ అనేలా చేశారు, అసలు ఏంటంటారు? నాన్నగారే పెట్టింది సార్. అది మా నాన్న నాకు ఇచ్చినాడు, దాన్ని అట్టే కొనసాగించుకుంటూ వస్తున్నాను. టేస్ట్ కానీ క్వాలిటీ కానీ మసాలా చేసే విధానంలో మా నాన్న ఎక్స్పెక్ట్, దాన్ని నాకు అది చెప్పించినాడు. నేను అట్లే దాంట్లో లైట్గా బాగా షైనింగ్ రావడానికి పాలు వేస్తాం. మసాలాలో గ్రేవీ వేసేటప్పుడు బాగా ఉడికిన తర్వాత పాలు వేస్తాం, స్మూత్గా వచ్చేస్తుంది. మనం నార్మల్గా చూసుకున్నట్లయితే ఉగ్యాని అంటే మామూలుగా ఉగ్యాని మాత్రమే ఇస్తారు, మీరు మాత్రం ఉగ్యానితో పాటు షేర్వాని కూడా కాంబినేషన్కి ఇస్తారు. అంటే ఎమ్మిగనూరు ఆ ప్రాంతాల్లో చూసుకుంటే ఉదయం పూట ఉగ్యానిలో చికెన్ షేర్వా లేదా చికెన్ కూడా ఇస్తారు. అలాంటిది మీరు కూడా షేర్వాని ఇస్తున్నారు. అసలు ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా? అంటే కామన్గా ఓన్లీ ఉగ్యాని ఇస్తారు, మీరేమో దాంట్లో కాంబినేషన్ ఇస్తారు. మా నాన్నగారు అది ఓన్గా ఆయన తయారు చేస్తున్నారు. టమాటో సూప్ లాగా కొడుమూరు ఎమ్మినూరు సార్ ఎట్లా చికెన్ సూప్ వేస్తారంట. దాంట్లో మనకంత ఐడియా లేదు. మన దగ్గర స్పెషల్ దీంతో భావించి చాలామంది దానికోసం వస్తారు. కేవలం టమాటో సూప్ కోసం ఉగ్గాని బజ్జీ తినేకి వస్తారు. ఇది మా నాన్న తయారు చేస్తారు. దాంట్లో ఆ ప్రిపేరింగ్ అంటే అది చిన్న మసాలానే ఉల్లిగడ్డ అనే టమాటా పండ్లు వేసేసి దాంట్లో ఉడికిన తర్వాత ఆయిల్ మసాలా తర్వాత అట్లా వేసేసి ఉడికిన తర్వాత చిక్కగా కావడానికి కొంచెం శనగపిండి నీళ్ళు కలిపి వేస్తాం. డైలీ ఎంతమంది వరకు రావచ్చు? అంటే మనం చూస్తే మీరేమో ఇక్కడ అయిపోయే కొద్దీ వాటిని తయారు చేస్తూ ఉంటారు. మాకు డైలీ మేము 8:30కి వేస్తాం సార్ ఒక బ్యాగు. అదే 9:30 లోపు ఇంకొక బ్యాగ్ అయిపోతుంది. 10:15 కంతా ఒక బ్యాగ్ అయిపోతుంది. మొత్తం మధ్యాహ్నం 12:30 1 గంట లోపల 3 బ్యాగులు కంపల్సరీ. మండే స్పందన అట్లా ఉన్న రోజు ఇంకొక హాఫ్ లేదా 1 బ్యాగ్ ఎక్స్ట్రా అయిపోతుంది. దేవుని వల్ల బాగుంది బిజినెస్. మనకి కర్నూలుకి అయితే రాయలసీమ బిర్యానీ అని ఫేమస్ ఉన్న దానికి. నేను చెప్పడం కాదు, ప్రజల భావనే అది. ఈ బజ్జీ సంబంధించి బజ్జీ స్పెషాలిటీ ఏమంటారు? పిండి క్వాలిటీ ఐటమ్ పడుతుంది సార్. ఆల్రెడీ మిల్లు నుంచి డైరెక్ట్ శనగబ్యాలు తెప్పించి మన దాంట్లో మీ గ్రైండర్ పట్టించేసి ఓన్గా తెప్పించేస్తాం. లైట్గా బయట పట్టినారనుకో దాంట్లో అది బ్యాళ్ళు అవి వేసి ఏమంటారు మన బియ్యం అవి వేసి నూక రావడానికి చేస్తారు. అట్లా ఉంటే పిండి డ్రైగా అనిపిస్తుంది, బాగుండదు, స్మూత్గా ఉండదు పిండి. కాబట్టి మేము డైరెక్ట్ పట్టించి ఓన్గా పట్టించి చేస్తాం. మామూలుగా ఈ రాయలసీమ ప్రాంతంలో చాలామంది కూడా ఎక్కువ తినేది కూడా ఉగ్గాని అంటే రాయలసీమ బిర్యానీ లాంటిది. హైదరాబాద్కి బిర్యానీ ఎంత ఫేమస్సో అట్లాగే ఈ కర్నూలులో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఈ ఉగ్గాని కూడా చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ ఉదయము చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మరి అధికారులు కావచ్చు, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే మరి రైతులు కావచ్చు, అనేక మంది కూడా ఇక్కడ కేవలం ఆఫీస్లో ఎంత పని అయితే ఉంటుందో అలాగే ఉగ్గాని తినడానికి కూడా అంతే ఆశతో వస్తారని చెప్పేసి ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ చూసినటువంటి అనేక మంది కూడా కేవలం ఉగ్గాని కోసమే ఉంటారు. అంటే అంత ఫేమస్ ఈ హోటల్లో ఉగ్గాని చాలా బాగుంటుంది. మేము కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి తింటుంటాము. ఉగ్యాన్ బజ్జీ ఇక్కడ రాయలసీమ బిర్యానీగా దీన్ని మనం పరిగణిస్తాము. ఇక్కడ రాయలసీమలో కర్నూలు కానీ కడప కానీ చిత్తూరు కానీ బాగుంటుంది సార్. ఎప్పటి నుంచి తింటా ఉన్నారు? దాదాపు అంటే నేను 15 years నుంచి ఇక్కడ చేస్తున్నాను. స్టడీస్ చేసేటప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 15 years నుంచి కూడా ఇక్కడే రెగ్యులర్ తింటాను కర్నూలు వచ్చిన వాళ్ళు. దాదాపుగా నేను 2008 నుంచి విద్యార్థి సంఘంలో ఉన్నప్పటి నుంచి మార్నింగ్ పూట ఉదయం నాకు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వాకింగ్ చేయడం చాలా ఇష్టం. మార్నింగ్ ఇక్కడే వాకింగ్ చేసుకొని ఇక్కడే టిఫిన్ చేసి వెళ్ళిపోతారు. ప్రతిరోజు ఉగ్గాని బజ్జీ తింటాను. ఎందుకంటే ఇక్కడ పెట్టే భరత్ ఉగ్గాని బజ్జీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకోసం ఇక్కడే తింటాం మేము వచ్చి. నేను ఉండేది మద్దూరు నగర్ అయినా అమ్మేసా, ఒకవేళ లేట్ అయినా ఇక్కడికి వచ్చి రెడీ ఇక్కడ టిఫిన్ తినిపోతాను నేను.
నా పేరు దినకరు. రోజు వాలంటీర్గా పనిచేస్తా. కర్నూలు కలెక్టర్ ఆఫీస్ కాడికి వస్తా. రోజు ఉగ్గాని బజ్జీ తింటా. బాగుంటుంది, బాగా చేస్తారు. కలెక్టర్ ఆఫీస్లో ఫేమస్ ఈ ఉగ్గాని బజ్జీ మాత్రమే. అందరూ ఆదరిస్తారు. వీళ్ళు కూడా రుచికి తగినట్టుగా బాగా చేస్తారు. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు, మిగతా వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడనే తిని ఇక్కడనే టీ తాగిపోతారు. మీ నిర్వాహకులకు ధన్యవాదాలు. మేము తినబట్టి 10 సంవత్సరాల నుంచి ఇక్కడే తింటున్నాము. బాగుంటుంది. ఆంధ్ర బిర్యానీ అంటే ఉగ్గాని బజ్జీ కదా, అదే ఫేమస్గా ఉంది ఇది. రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా సామాన్య ప్రజలు కావచ్చు, ఇటు అన్ని రకాల వర్గాల వారు ఉదయం పూట తీసుకునేటటువంటి ఉగ్గాని బజ్జీకి అయితే ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. గతంలో తన తండ్రి నిర్వహిస్తున్నటువంటి ఏదైతే క్వాలిటీ ఉందో అదే క్వాలిటీ ఇస్తున్నందువల్ల జిల్లాలో ఈ కలెక్టరేట్కి వస్తున్న తరుణంలో నలుమూలల నుండి జిల్లాలకు వచ్చే ప్రజలు కూడా ఎక్కువ స్థాయిలో ఇక్కడికి వస్తారని చెప్పి తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నగేష్తో శ్రీరామ్, RTV, కర్నూలు కలెక్టరేట్.